ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. మనకు దేవుడు ఇచ్చే వాగ్దానాలు ప్రార్థనకు మనల్ని ప్రోత్సహించాలి. వాటిని మనవిగా చేసుకొని వాటిపై ఆధారపడి ముందుకు సాగేలా చేయాలి. అవసరం వచ్చినప్పుడు అణుకువతో పశ్చాత్తాపంతో మన పాపాలు ఒప్పుకుంటూ ప్రాధేయపూర్వకంగా దేవుని వైపు ఎలా తిరగాలో దానియేలు ప్రార్థన ద్వారా నేర్చుకుందాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో, అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని అని వ్రాయబడి ఉన్నది. దానియేలు ఎంత మనఃపూర్వకంగా ఆసక్తితో దేవుణ్ణి అన్వేషించాడో ఈ వచనంలో మనకి కనపడుతుంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును అని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ లేఖనాల్లో ఈ విషయము అనేక సార్లు తెలపబడింది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12-13 వచనాల్లో, మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు అని వ్రాయబడి ఉన్నది. నిజానికి మనం వాక్యాన్ని శ్రద్ధగా చదివితే ఎవరైతే దేవునిపై ఆధారపడతారో, ఎవరైతే ఆయన సన్నిధిని ఆయన ప్రేమను వెతుకుతారో వారి ప్రార్థన ఆలకిస్తానని, అలాంటి వారికి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటానని దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. అన్నీ తెలిసిన మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ దానియేలు ఉపవాసముండి ప్రార్థనకు సిద్ధపడ్డాడు. అనేక మంది ఉపవాసముండి ప్రార్థించినట్లు లేఖనాలు మనకి తెలియచేస్తున్నాయి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో ఇశ్రాయేలీలు ఉపవాసముండి దేవుని సన్నిధిలో ప్రార్థించారు. ఇంకా లేఖనాల్లో నెహెమ్యా, ఎస్తేరు, దావీదు, పౌలు భక్తుడు, సంఘము, ఇలా భక్తులైన వారు అనేకులు ఉపవాసముండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడిన విషయాలు క్రీస్తు పూర్వం 539వ సంవత్సరానికి ముందు దర్యావేషు పాలనలో మొదటి సంవత్సరంలో జరిగాయి. ఇంచుమించు 70 సంవత్సరములు దానియేలు బబులోను చెరలో ఉన్నాడు. 70 సంవత్సరములు చెరలో గడిపిన తర్వాత యూదులు వారి దేశానికి తిరిగి సమకూర్చబడతారని ఇర్మియా చెప్పిన మాటలను దానియేలు జ్ఞాపకం చేసుకొని 70 సంవత్సరములు కూడా ఇంచుమించు గడిచిపోయాయి కనుక ఇక దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము తన ప్రజలను విడిపిస్తాడని దానియేలు దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4-19 వచనాల్లో దానియేలు ప్రార్థన మనకి కనపడుతుంది. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడువగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతివంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారమొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యోదయా దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు పరదేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీలందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది. ప్రభువా, నీకు విరోధంగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగియున్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలనని సెలవిచ్చిన కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేస్తిమి కనుక నేను శపించెదనని నీవు నీ దాసుడుగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదకిని
మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరుచుకొనకపోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేసెను. ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుట లేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకించుము, ప్రభువా క్షమించుము. ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటిని అని వ్రాయపడి ఉన్నది. దానియేలు ప్రార్థన మనకు మంచి ఆదర్శము. దానియేలు ప్రార్థనలో 5 ప్రాముఖ్యమైన అంశాలున్నవి. మొదటిది, దానియేలు తన ప్రార్థన అంతటిలో దేవుడు చేసిన మహత్తర కార్యములను జ్ఞాపకం చేసుకొని స్తుతులు చెల్లించాడు. స్తుతి మన స్థితిని మార్చుతుందని ఒక దైవజనుడు ప్రకటించాడు. దేవుణ్ణి స్తుతించడంతో మనం ప్రార్థనను మొదలు పెట్టాలి. ఎందుకంటే ఈ క్షణము దేవుణ్ణి స్తుతించేందుకు మనం ఉన్నామంటే కేవలము అది ఆయన కృప. అనేకులకు ఈ క్షణము లేదు. అందుకే దావీదు భక్తుడు మన్ను నిన్ను స్తుతించునా అంటాడు. దానియేలు దేవుణ్ణి స్తుతిస్తూ తన ప్రార్థన మొదలుపెట్టాడు. రెండవదిగా, దానియేలు దేవునికే మహిమ కలగాలని, జనములు ఆయన మహత్యమును నీతిని నమ్మకత్వాలను చూచినట్లుగా తన ప్రజలకు వాగ్దాన ప్రేమను చూపే దేవుడని అన్యులకు తెలిసేలాగా యోధా ప్రజలను విడిపించమని ప్రార్థించాడు. దానియేలు తనకు లేదా తన స్వజనుల ప్రయోజనాల కోసం కన్నా దేవుని మహిమ ఘనతల గురించి మాత్రమే అధిక ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని ప్రేమ అనంతము. మానవుని పాపక్రియలను బట్టి మానవుణ్ణి శిక్షించాలంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిగిలి ఉండరు. మన పాపములు బట్టి మనల్ని శిక్షించక ఆయన తన ప్రేమతో కృపతో మనల్ని కాపాడుతున్నాడు. ఏ దుస్థితి నుండైనా, ఎంతటి ఘోర పరిస్థితి నుండైనా మనల్ని విడిపించే దేవుడు మన దేవుడు. మూడవదిగా, దానియేలు తన పాపాలను, తన ప్రజల పాపాలను ఒప్పుకున్నాడు. ప్రజలు నిజంగానే పాపం చేశారు కనుక అవిధేయులైన తన ప్రజలను శిక్షించడంలో దేవుడు న్యాయంగానే జరిగించాడని దానియేలు అంగీకరించాడు. దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది అంటారు, నేనేం తప్పు చేశాను, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని. ఈ ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది, కానీ ఇది చాలా మూర్ఖత్వపు ఆలోచన. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని రోమపత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయపడి ఉన్నది. దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకోవాలి. ఆయన సన్నిధిలో మన పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. పాపిని అని ఒప్పుకొని ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అందుకే కీర్తనాకారుడు 32వ కీర్తనలో తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అన్నాడు. మనం మన అతిక్రమాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తముతో కడగబడినప్పుడు ఈ ధన్యత మనకి అనుగ్రహించబడుతుంది. ఇక్కడ దానియేలు తన ప్రజల పాపాలను బట్టి కూడా మొరపెట్టుకుంటున్నాడు. నాలుగవదిగా, దానియేలు ప్రార్థన లేఖనాల్లోని వాగ్దానాలపై ఆధారపడి ఉంది. తాను దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేస్తున్నానని, అందుచేత ధైర్యముగా ఆయన కృపాసింహాసనం ముందు చేరగలనని దానియేలుకి తెలుసు.
దేవుడు ఇచ్చిన వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. అడిగితే ఇచ్చే దేవుని వద్ద దేవుని చిత్తానుసారమైనవి అడగడం మనం నేర్చుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం నొద్దకు చేరుదము అని వ్రాయపడి ఉన్నది. దానియేలు తన జనుల స్వనీతి కార్యాలను ఆధారం చేసుకొనక దేవుని కృపా కనికరాలను మాత్రమే ఆధారం చేసుకొని ప్రార్థించాడు. మన నీతిని బట్టి కాదు, కానీ దేవుడు తన కనికరాన్ని బట్టి మాత్రమే ప్రార్థనకు జవాబిస్తాడు. 5వదిగా దానియేలు, ప్రభువా నీ నామమును బట్టియే రక్షింపుము అని 2 సార్లు మనవి చేస్తూ తన ప్రార్థన ముగించాడు. దానియేలు ప్రార్థనలో మనము ముఖ్యంగా గమనించవలసినవి, దానియేలుకు సంపూర్ణంగా దేవునిపై విశ్వాసం ఉన్నది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను అని వ్రాయపడి ఉన్నది. ఇట్టి విశ్వాసాన్ని దానియేలు కలిగి ఉన్నాడు మరియు దానియేలు నీతిగా జీవించాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అని వ్రాయపడి ఉన్నది. దానియేలు దేవుని దృష్టిలో నీతిగా జీవించాడు కాబట్టి తాను దేవుని సన్నిధిలో వేటినైతే అడుగుతాడో వాటన్నిటినీ పొందుకుంటాను అన్న విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దానియేలు తన పాపాలను ఒప్పుకున్నాడు. దేవుని నామఘనతకు ప్రథమ స్థానం ఇచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని వ్రాయబడి ఉన్నది. దేవుని నామములో మనం అడగడం నేర్చుకోవాలి. మరియు దానియేలు దేవుని చిత్తానుసారంగా ప్రార్థించాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము అని వ్రాయపడి ఉన్నది. దానియేలు ప్రార్థన ఇంకా ముగించబడక ముందే దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అతడికి సమాధానం ఇవ్వడానికి దేవుడు గబ్రియేలు దూతను పంపినట్లు ఆ కింది వచనాల్లో మనం చదువుతాము. ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. ఆలకించి వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు. దానియేలు ప్రార్థన మనకి ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన విన్నపాలు తీరుస్తాడు. అడిగిన వాటన్నిటికన్నా అత్యధికంగా దయచేస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.